Subscribe to Color Frames. రంజీ ట్రోఫీ నుంచి ఆంధ్ర జట్టు వైదొలిగింది. 4 పరుగుల తేడాతో క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ చేతిలో ఓడింది. ఈ ఓటమి తర్వాత ఆ జట్టులో ప్రకంపనలు మొదలయ్యాయి. జట్టులో కీలక ఆటగాడు కొనసాగుతున్న హనుమ విహారీ జట్టు నుంచి బయటకు వచ్చి సంచలన ఆరోపణలు చేశాడు. జట్టులోకి రాజకీయ రంగ ప్రవేశం చేసిందన్నాడు. ఓ రాజకీయ నాయకుడు కొడుకు కారణంగా నన్ను కెప్టెన్ బాధ్యతల నుంచి తొలగించారని ఆరోపించాడు. అయితే విహారీ చేపట్టినవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేసింది జట్టు మేనేజ్మెంట్. దీంతో ఒంటరివాడైన విహారీకి పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు న్యాయం చేస్తానని ముందుకొచ్చారు. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ కూడా ఎప్పుడు కలుద్దాం బ్రదర్ అంటూ సపోర్ట్ ఇచ్చాడు. తాజాగా టీమిండియా మాజీ లెజెండరీ ప్లేయర్ విహారీకి సపోర్ట్ గా నిలిచాడు. చేతికి ఫ్రాక్చర్ అయినా ఒంటి చేత్తో ఆంధ్ర జట్టుకు ఆడిన హనుమ విహారీ మామూలు ఆటగాడు కాదు. ఏ ఇష్యూలోనైనా ఒకరిని మాత్రమే నిందించడం కంటే ఇరు వర్గాలను బాధ్యులను చేయడం మంచిదన్నారు. హనుమ సాధారణ ఆటగాడు కాదు. ఒక చేతికి ఫ్రాక్చర్ కావడంతో ఒంటి చేత్తో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున ఆడి జట్టును నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. తొడ ఎముక గాయంతో సిడ్నీ మ్యాచ్ లో ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసిన అతడిపై నాకు చాలా గౌరవం ఉంది. హనుమ విహారీ చెప్పేది నేను నమ్మాలనుకుంటున్నాను అని ఆకాష్ చోప్రా తనదైన స్టైల్లో స్పందించాడు. దీంతో విహారీ ఇష్యూ మరింత హాట్ టాపిక్ గా మారుతుంది. మరి ఈ ఇష్యూపై బీసీసీఐ స్పందిస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.